శ్రీకృష్ణ శరణం మమ. అఘాసురుడు పెద్ద పాము రూపంలో నోరు తెరుచుకుని ఉండగా గోపబాలకులు లేక దూడలతో సహా దానిలో ప్రవేశించి తమని కాపాడమని కృష్ణుని ఉద్దేశించి ప్రార్థిస్తున్నారు. భవసాగర పతితం తారయ. ఇప్పుడు ఈ పాము కడుపులో పడి ఉన్నామని కాదు, సంసారం అనే మహాసముద్రం కడుపులో ఎప్పుడో పడిపోయాం, దాని నుంచి రక్షింపజేయవయ్యా. మధుకైటభాది విజయాదర మత్స్యకుర్మాది రూప సాదర. శత్రువుల్ని తొలగించడము, భక్తుల్ని రక్షించడము నీకు అలవాటైన పని. అందుకే మధుకైటభాది విజయాదర. మధుకైటభాది రాక్షసుల్ని సంహరించి ఆ విజయంతో ప్రకాశించిన వాడవు నువ్వు. పైగా దుష్టుల్ని శిక్షించి భక్తుల్ని రక్షించడం కోసం మత్స్యకుర్మాది రూప సాదర. మత్స్యకూర్మ వరాహాది అవతారమును ధరించి ఆదర బుద్ధితో ఆదుకున్నవాడవు. అధిక దయావలోక సుందర. అధికమైన దయతో చూసే అందగాడవు నువ్వు. అపరిమిత ఆనంద సాగర. స్వామి సౌందర్యం కారుణ్యం, అంత కారుణ్యంతో కూడిన సౌందర్యం గనకే అది అంత ఆస్వాదనీయమైంది. అధిక దయావలోక సుందర అపరిమిత ఆనంద సాగర. నువ్వు అంతులేని ఆనంద సముద్రుడవు. అఖిలాండకోటి పరిపాలక అనవద్య గోకుల నాయక. అఖిలాండకోటి బ్రహ్మాండాల్ని పరిపాలించే వాడవు నువ్వు. ఇప్పుడు ఏ లోపము లేని గోకులానికి నాయకుడువు నువ్వు. అఘహరణ దుష్ట నివారక ఆశ్రిత జన సముద్ధారక. అఘహరణ అనే మాట వేశారు ఇక్కడ, అంటే పాపమును తొలగించువాడా అని. ఇప్పుడు అఘహరణ అంటే అఘాసురుణ్ణి హరించువాడా అనే భావం కూడా సమన్వయించుకోవచ్చు. దుష్ట నివారక. దుష్టుల్ని నివారించడమే నీ అవతారం యొక్క లక్షణము. ఆశ్రిత జన సముద్ధారక. దుష్టుల్ని ఎందుకు నివారించడం అంటే ఆశ్రితుల్ని ఉద్ధరించడమే ప్రయోజనం గనక. తరళమణి మకర కుండల. స్వామి యొక్క మకర కుండలములు చలించుతూ ఉన్నాయి. పైగా తాండవ నటన కృత మండల. ఇప్పుడు వాళ్ళు ఆ పాము కడుపులో ఉన్నప్పటికీ వాళ్ళకి ధ్యానంలో మాత్రం అంతవరకు ఆడుకున్న కృష్ణమూర్తి ఉన్నాడు. అందుకే మనం పాము కడుపులో ఉన్నా మన మనస్సులో కృష్ణుడు ఉండాలి, ఇది తెలుసుకోవాల్సింది. తాండవ నటన కృత మండల. చక్కటి మాట. ఆయన తాండవ నటనం చేస్తూ ఉంటే మురిసిపోయి ఆయన చుట్టూ గోపకులు గోపికలు ఉన్నారు. అలా గోపక గోపిక మండలముల మధ్య నాట్యం చేస్తున్న హే కృష్ణ, చక్కగా పరిపాలించుతూ ఇంద్రుణ్ణి కూడా ఆదుకున్నవాడు నువ్వు. అందుకే సరస పరిపాలిత ఖండల అన్నారు, అంటే చక్కగా ఇంద్రుని పాలించేవాడు అని. ఇక్కడ కేవలం మమ్మల్ని రక్షించేవాడివి కావు, అక్కడ ఇంద్రాది దేవతలను కూడా రక్షించేవాడు. సాధుగోకుల వరస్థండిల. ఇక్కడ వరస్థండిల అనే మాట చాలా చక్కటి మాట. మనం కూర్చున్న రాతిని స్థండిలము అని అంటారు. నువ్వు కూర్చున్నటువంటి ఒక చక్కని చోటు అయిపోయింది గోకులమంతా కూడా. అలా మారడానికి ఈ గోకులానుకున్న ప్రత్యేకత ఏమిటంటే సాధు. సాధు అంటే సత్పురుష లక్షణము అని అర్థం. ఆ సల్లక్షణం చేతనే గోకులము స్వామికి నివాసమైంది. అంటే ఎవరి హృదయంలో సల్లక్షణాలు ఉంటాయో అది స్వామికి నివాసమవుతుందని చెప్పడం. ధ్రువ విభూతి దాన విచక్షణ. స్వామి ఇచ్చే ఐశ్వర్యము ధ్రువము అంటే శాశ్వతము, అది చెక్కు చెదరనిది అయినటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాట, అనగా మోక్షము అని అర్థం. ఆ మోక్షం ఇవ్వడంలో నేర్పరి, అంటే అందరూ ఇవ్వలేరు ఆ మోక్షాన్ని. ఎవరికి ఏది ఇవ్వాలో తెలిసినవాడు మోక్షాన్ని ఇవ్వగలిగేవాడు నారాయణుడు. శివనారాయణ తీర్థ రక్షణ. శివనారాయణ తీర్థనబడే ఈ భక్తుని కాపాడేవాడా స్వామి, మమ్మల్ని ఉద్ధరించు ఈ సర్పము నుంచి అని గోపబాలకులు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ప్రార్థన చేశారో స్వామి రక్షించాడు. ఇక్కడ రక్షించిన వైనం చూస్తే స్వామి కూడా అందులోకి ప్రవేశించాడు. ఆ ప్రవేశించగానే అప్పుడు సర్పం నోరు మూసిందిట, అంతవరకు మూయలేదు. ఎప్పుడైతే ఆయన ప్రవేశించాడో అప్పుడు మూసుకుందిట నోరు. ఎప్పుడైతే ఆ నోరు మూసినదో అప్పుడు స్వామి మందహాసం చేసి తన శరీరాన్ని పెంచాడు ఒక్కసారి. ఎప్పుడైతే ఈ విధంగా స్వామి శరీరాన్ని పెంచాడో తన శరీరం చీలిపోయింది. ఆ చీలిపోగానే పెద్ద శబ్దం వచ్చిందిట. అప్పుడు వీరందరూ వెలికి వచ్చేశారు ఆ చీలిన భాగం నుంచి. వచ్చి కృష్ణ పరమాత్మని కీర్తిస్తున్నారు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన అంశం జరిగింది. ఏమిటి అంటే మొత్తం గోపబాలకులు చూస్తూ ఉండగా అక్కడ అఘాసురుడు మరణించాడు. అయితే ఆ మరణించిన అఘాసురుడి దేహం నుంచి ఒక తేజస్సు వెలికి వచ్చి ఆకాశంలోకి ప్రవేశించి అక్కడి నుంచి కృష్ణుల్లో దూరిందిట. అంటే అఘాసుర రూపంలో ఉన్న జీవుడు కృష్ణుల్లో ఐక్యమయ్యాడు. అసుర బుద్ధితో వచ్చిన కృష్ణుణ్ణి లోపల పెట్టుకున్నవాడు అతను. తన కడుపులోకి స్వామి ప్రవేశించాడు. ఇంకేం కావాలండి? అఘాసురుల్లో ఉన్నది ఒక పాపబుద్ధి. ఆ పాపబుద్ధి అనేది తీసేస్తే అఘాసురుడు జీవుడు శుద్ధుడేగా. ఎప్పుడైతే కృష్ణమూర్తి ప్రవేశించాడో వాడి పాపం అంతా పోయింది. అఘాసురుడి అఘాన్నే పోగొట్టినవాడు కృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే పాపదోషం అంతా పోయిందో అతడు శుద్ధుడైపోయాడు. శుద్ధుడై వెళ్ళేట. ఆ వెళ్ళడం ఎలాగంటే ఏమి ఇక్కడే కృష్ణుడు ఉన్నాడుగా, ఆకాశంలోకి వెళ్ళి దేవపథంలోకి వెళ్ళి కృష్ణుడిలోకి రావడం ఏమిటి? ఇది కొంచెం ఆలోచించవలసిన విషయమే. అక్కడే మరణించిన వాడిలోంచి ఆ జీవుడు జ్యోతి రూపంతో వచ్చి కృష్ణులోకి వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళలేదు. దేవపథంబున
తేజరిల్లుచున్ అన్నారు. ఇక్కడ దేవపథంలోంచి వచ్చి అప్పుడు కృష్ణుని దేహము చొచ్చే అన్నారు. ఇందులో ఉన్న భావాన్ని మనం పరిశీలిస్తే వైకుంఠంలోకి, గోలోకంలోకి పరమాత్మలో ప్రవేశించాలి అంటే ముందు సూర్యమండలాన్ని భేదించుకుని సమస్తమైన దివ్యలోకములని దాటి అప్పుడు వైకుంఠంలోకి వెళ్ళాలి. కనుకనే జీవుడి ప్రయాణం ఊర్ధ్వగతిలో సాగాలి, మళ్ళీ జన్మించకుండా ఉత్తమగతులు పొందాలి, అది క్రమముక్తి పొందాలి అంటే మాత్రం సూర్యమండల భేదనంతో దివ్యలోకాలకు వెళతారు. ఇది పద్ధతి. దాన్ని దేవయానము అని చెప్తారు. అయితే ఇక్కడ దేవయానం ద్వారా వీడు వైకుంఠానికి వెళ్ళవలసిన జీవుడు, కానీ వైకుంఠంలో ఉన్న నారాయణుడే ఇక్కడ బాలుడే నిలబడ్డాడు గనక ఆ వైకుంఠంలోకి వెళుతూ అక్కడి నుంచి ఇటు తిరిగి ఈయనలో ప్రవేశించాడు. దేవయానం దాటి చేరవలసిన వైకుంఠవాసే ఇక్కడున్నాడు గనక ఆ వైకుంఠవాసులు ఐక్యమయ్యాడని ఒక అందమైన భావాన్ని ఇందులో భాగవతకారుడు దర్శింపజేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి దూడలు, గోపబాలకులు చూసి ఆశ్చర్యపోయారు. ఎంత ధన్యులు వారు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.